సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో చాలా వరకు చూసుకుంటే కొంచెం గందరగోళం అయితే కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకునే విషయంలో కానీ, సమాధాన పడే విషయంలో కానీ అడ్జస్ట్మెంట్ అవ్వరు. కొన్ని చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. లవ్ అనేది అయిపోయిందా, ప్రేమ అనేది ఇంకా లేదా, ఇంతేనా, ఇంతే ప్రేమిస్తారా నన్ను అనే ఒక ఆలోచనలు వస్తాయి, కన్ఫ్యూజన్లో కూడా ఉంటాం. మరి ఇలాంటి టైంలోనే మనము మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి చూస్తూ ఉంటాం. మరి మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు వచ్చేటటువంటి ఆన్సర్ అనేది కరెక్ట్గా లేకపోతే దానివల్ల వచ్చే నష్టాలు కూడా చాలానే ఉంటాయి. మరి అటువంటి సమయంలో మనము కౌన్సిలర్స్ దగ్గరికి, ఏదైనా మోటివేషనల్ స్పీకర్స్ దగ్గరికి వెళ్తే మనకి మంచి సరైన సమాధానం మనకి దొరికే అవకాశం అయితే కల్పిస్తుంది. మరి ఈరోజు మీతో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడడానికి మీ ముందుకైతే వచ్చేసాను. మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదు. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? ఫైన్ మ్యామ్, ఈరోజు టాపిక్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్స్. అసలు భర్తని భార్య ఎలా అర్థం చేసుకోవాలంటారు? అదే విషయంలో భార్య భర్తని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఇద్దరు రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక అమ్మాయిని బయట నుంచి మన ఇంటికి తెచ్చుకుంటాం కాబట్టి మనము హార్ట్లీ ముందు వెల్కమ్ చేసుకోవాలి. అమ్మాయిని మన ఇంట్లో కలుపుకోవడానికి ప్రయత్నించాలి. కోడలు అనగానే బయట నుంచి వచ్చింది కాబట్టి బయట అమ్మాయిగానే ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ అయితే. అందుకని చెప్పి అబ్బాయి అనేవాడు ఫస్ట్ అమ్మాయిని అర్థం చేసుకోవాలి. అమ్మాయి తర్వాత అర్థం చేసుకుంటుంది. మీ ఇంటికి వచ్చింది కదా, మెల్లగా అర్థం చేసుకుంటుంది. తను అసలు స్టార్టింగ్లోనే రావడంతోనే ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, లేకపోతే వాళ్ళ అభిరుచులు ఏంటి, లేకపోతే మనస్తత్వాలు ఏంటి, లేకపోతే నన్ను వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది అన్నీ గమనిస్తుంది. తర్వాత వాళ్ళని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ లక్షణాలను బట్టి ఈవిడ ఇలా ఉన్నారు కాబట్టి ఈవిడతో మనం ఇలా ఉండాలి, ఉంటే బాగుంటుందేమో, లేకపోతే ఫలానా ఇంట్లో మెంబర్స్ ఉంటారు కదా, బావగారో మరిదో ఎవరెవరు ఉంటారు, ఆడపడుచు, పెళ్ళిగానే ఆడపడుచులు, వీళ్ళందరి గురించి ఒక కొంచెం భయంతోనే వస్తుంది. అంతమంది కొత్త వ్యక్తుల మధ్యలో భర్త అనేవాడు ఒక పెళ్ళైన అమ్మాయిలందరికీ అనుభవమే. భర్త అనేవాడు తాళి కట్టంగానే నా మనిషి అనే భావన వచ్చేస్తుంది, ఎందుకో తెలీదు. అతను కూడా నిన్నటి వరకు ఆ ఇంట్లో వాడే, ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజ్ అయితే. అదే లవ్ మ్యారేజ్ అయితే ఇంకొంచెం చనువు ఉంటుంది. ఉన్నా సరే పెళ్లితోటి కొత్తదనం వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే నిన్నటి వరకు రిలేషన్ వేరు అబ్బాయితో, ఒక లవరో ఫ్రెండో అలా. ఇప్పుడు ఒక భర్తగా కొత్త క్యారెక్టర్ కదా, సో భయంతోనే వస్తుంది. భర్తగా ఇతను ఎలా ఉంటాడు, నిన్నటి వరకు ఎన్నో చెప్పాడు కానీ ఇవాళ ఎలా ఉంటుందో ఇతని యొక్క బిహేవియర్, నా పట్ల ఎలా ప్రవర్తిస్తాడో అనే భయం, ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారని భయాలతోనే వస్తుంది. కాబట్టి ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరు? లవ్ చేసి పెళ్లి చేసుకున్న, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని వచ్చిన తీసుకొచ్చింది ఎవరు? భర్త, తాళి కట్టి. కాబట్టి ఫస్ట్ అతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. తర్వాత ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా పెళ్ళైన ఇంట్లో బంధువులు ఉంటారు, లేకపోతే సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఒకటి ముద్ర వేసేస్తారు, ఏంటంటే ఆడపిల్లలు అనగానే వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళకి సరిగ్గా ఏది చెప్పలేరు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ మాట వినకు, వాళ్ళ మాట విని ఇంట్లో వాళ్ళని ఇది చేయకు అంటే ఒక యాంగిల్లో అది కరెక్టే. ఎట్లా అంటే పాతకాలంలో వాళ్ళు కొత్తగా వచ్చిన అమ్మాయి కొత్త మోజులో పడి ఇంట్లో వాళ్ళని నానా రభస చేసిన అబ్బాయిలు కూడా ఉన్నారు. అలా చేస్తారేమోనని చెప్పి వాళ్ళు నేర్పడానికి ట్రై చేస్తారు. అంటే మంచిని మంచిగా, చెడుని చెడుగా తీసుకోగలగాలి అబ్బాయి కూడా. అందుకనే కొంచెం మెచ్యూరిటీ ఏజ్ వచ్చాకే మ్యారేజ్ చేసుకుంటున్నారు కదా, అన్నీ తెలుసుకునే ఈ అమ్మాయి మా ఇంట్లో సెట్ అవుతుందా లేదా అనే కదా చేసుకుంటారు. మరి అలా చేసుకున్నప్పుడు ముందు అమ్మాయిని బాగా అర్థం చేసుకుని సగం ఉంటారు, తర్వాత కూడా కొంత అభిప్రాయంతో కూడా ఉంటారు. పెళ్ళయిన తర్వాత డైరెక్ట్గా అర్థం చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టాలి. ఎవరి మాట వినకూడదని నేను చెప్పను, చెడైతే వినాల్సిందే, అదే మంచి అయితే వినాల్సిందే, చెడైతే వినకూడదు. అయితే మంచి చెప్తారు, అబ్బాయి అమ్మాయికి ఏం తెలియదు అని ఒక క్లాస్ పెడతారు. అప్పుడు నువ్వేం చేయాలి? అసలు అమ్మాయికి ఏం తెలుసు అని తెలుసుకోవడానికి ప్రయత్నించు. వాళ్ళు తెలియదు అంటే వాళ్ళకేం తెలుసు? నీలాగానే వాళ్ళు కొత్త. ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజ్ అయితే కొత్త అయినప్పుడు వాళ్ళకెంత తెలుసో మీకెంత తెలుసో ఇద్దరికి ఒకటే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు అనంగా నా ముద్ర ఒప్పుకోకూడదు. అసలు నువ్వు నీ ప్రయత్నం చెయ్యి. ఆ అమ్మాయి ఎటువంటిది, ఒకవేళ అమాయకురాలా, గడుసుదా, తెలివిగలదా, లేకపోతే ఇంకా ఉంటాయి రకరకాలు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒకవేళ ఎప్పుడంటే మ్యారేజ్ అయిన తర్వాత తొలి రోజుల్లోనే మనకి 3 నిద్రలని చిన్న చిన్నగా ఏమంటారు
హనీమూన్స్ అని Yes. కార్యక్రమాలు, అటు తిరగడం ఇటు తిరగడం, అవును. అత్తగారింటికి వాళ్ళ ఇంటికి, పుట్టింటికి. వీళ్ళింటికి. ఇది ఎందుకు పెట్టారంటే వీళ్ళు కలిసి కలిసి ఉండటానికి Journey. ఒక అవకాశం. Yes. జర్నీ అని కూడా నేను అనను, కలిసి బాగా దగ్గరగా ఉండటానికి ఇది ఒక అవకాశం. అంటే హనీమూన్ అనేది అదొక సపరేట్ అవకాశం. బంధువులతో కలిసి ఉంటూ వీళ్ళిద్దరిని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ వాళ్ళ బంధువుల క్యారెక్టర్స్ కూడా తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం. ఇలా అటు వెళ్తూ ఇటు వెళ్తూ అందరితో మాట్లాడుతూ మధ్యలో భర్తతో మాట్లాడుతూ ఇవన్నీ ఏంటంటే కలిసిపోవడానికి ఒక అవకాశం కల్పిస్తాయి. Yes. ఇప్పుడు ఈ అబ్బాయి అత్తవారింటికి వెళ్తాడు, అక్కడ కొత్తగా ఉంటుంది. ఆ అమ్మాయి తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ కొత్తగా ఉంటుంది. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది కదా, మా వాళ్ళు ఇలాగా, మా తాతగారు చాలా మంచి వాళ్ళు, మా మేనత్త చాలా మంచి, అలా ఇంట్రడ్యూసింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇటువైపు కూడా అబ్బాయి చెప్తూ ఉండాలి, దానివల్ల కొత్తదనం పోతుంది. ఈ ఈ తొలి రోజుల్లోనే ఏం చేయాలంటే బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ అమ్మాయి యాటిట్యూడ్ ఎలా ఉంది, లేదా ఆ అబ్బాయి యాటిట్యూడ్ ఎలా ఉంది తెలుసుకుంటూ ఉండాలి. ఈ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంది, తన పట్ల తనకిచ్చే రెస్పెక్ట్ ఎట్లా ఉంది, తన గురించి అవతల చెప్పేది ఎట్లా ఉంది, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆ అబ్బాయి బాగా తెలుసుకుని, ఎక్కువగా అమ్మాయిలు కొంచెం చిలిపిగా బాగా గబగబా మాట్లాడటము, మనసులో ఉన్నది బయట పెట్టేయడము, మా అవన్నీ చెప్పేయాలి భర్తకి, మా వాళ్ళందరూ అంటే పుట్టిన దగ్గర నుంచి అక్కడ ఉంది కాబట్టి వాళ్ళందరూ మంచివాళ్ళు, సో అన్నీ చెప్పేయాలని చూస్తుంది. ఇతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ అమ్మాయికి ఎవరెవరితో మంచి రిలేషన్ ఉంది, ఈ అమ్మాయి ఎంత ప్రేమగా వాళ్ళతో ఉంటుంది, అంటే అలా ఉన్న రిలేషన్స్ని చెడగొట్టకూడదు. సో అర్థం చేసుకోవాలి, ఓహో ఈ అమ్మాయి ఎటువంటి ప్రేమ గలది, బంధువులంటే ఆప్యాయత గలది, లేకపోతే ఫలానా వాళ్ళు ఎవరిదైనా నచ్చకపోతే ఈ అమ్మాయి అట్రాక్ట్ చేస్తుంది, ఇలాంటివన్నీ గమనించాలి. తర్వాత మన ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో కొంచెం దగ్గరగా ఉండేలాగా చూస్తూ ఉండాలి ఈ అబ్బాయి. ఒకవేళ ఆ అమ్మాయి అమాయకురాలనుకోండి, అంతగా షార్ప్ మైండ్ కాదు, అయినా కూడా భర్తకి ఏదైనా చెప్పాలని ట్రై చేస్తుంది అనుకోండి, నీకేం తెలియదు, నువ్వు మొద్దువి, నీకు నీ బుర్రలో ఉన్నది మట్టి. కొంతమంది పెళ్ళైన 2-3 రోజుల్లో డిసైడ్ చేసేస్తారు, నీ బుర్రలో ఉన్నది మట్టి, కాబట్టి నువ్వు చెప్పకు, నీకేం తెలియదు, నోరు మూసుకో అంటే పెళ్ళైన క్షణం నుంచి బాగా ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. అది వెంటనే ఆ అమ్మాయి హర్ట్ అవుతుంది, ఇన్సల్ట్ ఫీల్ అవుతుంది. ఎవరన్నా పక్కన ఉన్నారనుకోండి, అది ఇంకా బాధపడుతుంది. ఒక్కళ్ళే ఉన్నప్పుడు అంటే కూడా ఆ బాధే, అరే నేనేదో నన్ను మెచ్చుకోవాలి అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది అమ్మాయికి. అలా ఉన్నప్పుడు ఇతను ఇలా మాట్లాడుతున్నాడు ఏంటనే ఒక బాధ అనిపిస్తుంది. కాబట్టి అమాయకురాలైతే కూడా ఆ అమ్మాయి ఏదైనా చెప్తే కూడా సరే అని విని ఏం చేయాలంటే, ఇష్టమైతే అది వర్కౌట్ అవుతుందంటే పాటించాలి, సైలెంట్గా ఉండు. అలాగే బాగా తెలియగలదు అమ్మాయి అనుకో, ఆ అమ్మాయి చెప్పిందైనా సరే నువ్వు మైండ్ చేయాలి, వినాలి. ఒకవేళ నీకు ఆ సలహా పనికి వస్తుందేమో, నీకు ఆ సమస్య నుంచి బయటపడతావేమో, నీకు ఏదైనా ఉపాయం దొరుకుతుందేమో కదా, వింటే తప్పేముంది. నీకు భార్య అంటే ఏంటి, తల్లి తర్వాత తల్లి. ఇప్పుడు తల్లి వేళకి అన్నం పెట్టడము, వేడి వెచ్చ చూడటము అన్నీ చేసింది, చిన్నతనం నుంచి స్నానం పోసి అన్నీ చేసింది. భార్య మరి ఈ వయసులో స్నానం పోయలేదు, కాకపోతే అనారోగ్యం చేసినప్పుడు అలాంటి సమయాల్లో ఖచ్చితంగా ఆ సేవ చేస్తుంది కదా. మరి చేస్తున్నప్పుడు ఆ భార్యను అట్లా తీసి పారేయకూడదు. తల్లి తర్వాత తల్లి, వేళకి భోజనం పెట్టడము, ఒంట్లో బాగోకపోతే చూస్తుంది. చెప్తారు కదా మనకి, కార్యేషు దాసి అంటారు. మనకి బాగోకపోతే ఎటువంటి సమయంలోనైనా, ఒంట్లో బాగోపోయినా, అవసరం వచ్చినా, ఎన్ని సేవలైనా చేస్తుంది. అట్లాగే భోజేషు మాత అన్నారు. అంటే ఆకలేసినప్పుడు వేళకి నీవు పెట్టమని అనకపోయినా టైంకి తనకి భోజనం కావాలి అని చెప్పి అన్నీ రెడీ చేసి 10 సార్లు పిలుస్తుంది. 10 సార్లు పిలిచినా రారు కొంతమంది. మరి అంత ఇదిగా తనకి ఆకలేస్తుంది, వినపడలేదేమో, వర్క్లో ఉన్నాడేమో, ఇలా ఆలోచిస్తూ 10 సార్లు పిలవడానికి ట్రై చేస్తుంది కదా. మరి అలాగే కరణేషు మంత్రి, నీకు సమస్యలో ఉన్నప్పుడు ఒక తెలివిగల అమ్మాయి అయితే అమాయకురాలైనా సరే చెప్పడానికి ట్రై చేస్తుంది కదా, సలహా ఇవ్వడానికి. పాపం ఇబ్బందిలో ఉన్నాడు, నేను ఏదైనా సలహా ఇవ్వాలి, నా వంతు ఏమైనా చేయగలుగుతానా అని తనకి తోచిన చిన్న బుర్రలో ఏదన్నా ఒకటి వస్తే ఆలోచన చెప్తుంది, ఒక ఉపాయం. అంటే ఒక కష్ట సమయంలో కానీ, ఒక సమస్య వచ్చినప్పుడు కానీ, ఏదైనా సరే జీవితంలో మొదటి నుంచి చివరి వరకు మంత్రిలాగా పనిచేసేది భార్య. అలా అన్నమాట, రకరకాలుగా ఉన్నాయి. అలాగే శయనేశ్వరంబ అన్నారు. నువ్వు అప్పుడు మన శాస్త్రం ప్రకారం, మన ధర్మం ప్రకారం ఏంటి, భర్తకి ఎప్పుడు కోరిక వస్తేనో, భర్త ఎప్పుడు ఇష్టపడితేనో, లేకపోతే భర్తకి ఎలా వీలైతేనో అలాగా భార్య ఉండటం అనేది సాంప్రదాయం అని మన శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి. అంటే పడుకునే వేళలో రంభలాగా ప్రవర్తించు, అంటే నీకు అన్ని విధాలు అనుకూలంగా ఉండే ఒక అమ్మాయి భార్యగా వచ్చింది అంటే తల్లి కన్నా ఎక్కువ చేస్తుంది, తల్లిలాగా చేస్తుంది, తల్లి తర్వాత
చూసుకోవాల్సింది భార్య. అటువంటి భార్యని చీటికి మాటికి మాట అనడం, అవమానించడం, కించపరచడం, నలుగురిలో కొట్టడము, తీసి పారేసేయటం అలా చేయకూడదు. సరే ఆమె ఏంటో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని తన అభిరుచులు కూడా తెలుసుకుని నీ అభిరుచులు తను కనుక్కుంటుంది, అలాగే నువ్వు కనుక్కోవాలి. తను ఎంతో ప్రేమగా చూసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక దెబ్బ తగులుతుంది, ఒక కట్ అవుతుంది, చెయ్యి కాలుతుంది వంట చేసేటప్పుడు, ఆమె ఏంటి ఎవరన్నా ఉంటే వాళ్ళతో చెప్తుంది. అబ్బా అంటే ఏంటి అనగా కాలిందో తెగిందో ఏదో చెప్తుంది. భర్త అనేవాడు ఇంట్లో ఉన్నా లేకపోయినా రావాలి, వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి, నన్ను అడగాలి. లేదు మనం అనుకుంటుంటే తను చూడాలి, చూసి అడగాలి. నేను ఎందుకు చెప్పాలి, తను తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా, లేకపోతే అంత ప్రేమ లేదా అని అనేసుకుంటారు. ఏ వయసులో ఉన్న స్త్రీలేని అనుకుంటారు. ఇప్పుడు తను ఏం కోరుకుంటుంది అది ఇవ్వటంలో తప్పే ఉంది. కదా లక్షల ఖర్చు ఏం కాదు, నువ్వు ప్రేమను పెట్టడమే కదా. ఆ ప్రేమని రకరకాలుగా చూపించడం, అది నువ్వు చూసి తెలుసుకొని నువ్వు అడిగితే ఆ ప్రేమ ఇంకా రెట్టింపు అవుతుంది. నీ మీద గౌరవం ఇంకా పెరుగుతుంది. నువ్వు ఆ ప్రేమతో అంటే ఏంటంటే తను కూడా అందరిని వదిలిపెట్టి వచ్చింది కాబట్టి నువ్వు ఒక తండ్రిలాగా కూడా చూడాలి. అవసరాన్ని బట్టి నువ్వు కూడా ఒక తల్లిలాగా కూడా చూడాలి. తను ఎప్పుడో ఒకసారి వెళ్తుంది పుట్టింటికి. ఒకవేళ నువ్వు జాయింట్ ఫ్యామిలీ అయితే కనుక నువ్వు ఎప్పుడూ తల్లిదండ్రుల దగ్గరే ఉంటావు. లేదంటే తను తల్లిదండ్రులకు దూరమై మీ వాళ్ళందరితో కలిసి ఉన్నప్పుడు తనకు ఆ ఫీలింగ్స్ బాగా వస్తాయి. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు తనే తల్లి తనే తండ్రిలాగా ఆప్యాయత చూపించాలి. తనకేం కావాలి, ఏమైంది, తను ఎలా ఉంది, లేచిందా, తిందా, ఎందుకు సడన్గా పడుకుంది అన్న తలనొప్ప అంటే మరీ అంత నేను ఇది చేయమని చెప్పటం లేదు. ఇవి అప్పుడప్పుడు వస్తాయి. అప్పుడప్పుడే వచ్చే వాటికి అప్పుడప్పుడు మనం పలకరించడం తప్పలేదు. ఒక బూస్ట్ అనమాట అది. చిన్న చిన్న పలకరింపులు. మేడం ఇప్పుడు మీరు కొత్తలో అని చెప్తున్నారు. సరే కొత్తని పక్కన పెడితే కొంచెం ఆఫ్టర్ 20 years 30 years తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నన్ను అర్థం అంటే ఆఫ్టర్ మ్యారేజా? మ్యారేజ్ అయ్యాకే మేడం. ఇప్పుడు కొత్తలో చెప్పారు మీరు అత్తమామలు ఆడపడుచులు ఎలా ఉండాలి అర్థం చేసుకోవాలి, కొత్త అమ్మాయి కదా అనేసి. ఆఫ్టర్ 20 సంవత్సరాలు అయిపోయాక కూడా భర్తకి అదే ప్రాబ్లం ఉంది, భార్యకి అదే ప్రాబ్లం ఉంది. నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఇన్ని సంవత్సరాలు అయినా కూడా నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు అనే సమస్య అయితే అందరిలో ఉంది, కన్ఫ్యూజన్ అని. ఫైనల్గా అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మేడం? అదే అసలు భార్యని, ఒక స్త్రీని, ఒక అమ్మాయి కానీ ఏ వయసు అయినా అర్థం చేసుకోవడం చాలా తేలిక. అసలు ఎందుకు అర్థం చేసుకోవాలంటే నేను ఇందాక చెప్పినట్టు ఆమెకేం తెలియదు, ఆ మాట వినకు. అసలు ఇంకా ఏంటో తెలుసుకోకుండానే వినటం మానేస్తావు. ఆమె ఏంటో తెలుసుకోవాలి కదా నువ్వు ముందు, అది తెలుసుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఏ వయసు వచ్చినా అంటే ఏ వయసు వచ్చినా ఉంటుంది. ఇదే చెప్పాను ఒక బూస్ట్. ఆ బూస్ట్ అనేది ఏ వయసులోనైనా కావాల్సిందే కదా, కావాల్సిందే కదా. ఆ ఉత్సాహము, ఆ ఇన్స్పిరేషను, ఆ ప్రేమ, ఆ హ్యాపీనెస్ అన్ని వయసుల వాళ్ళకి. శరీరానికే కానీ వయసు మనసుకేముందండి. ఇప్పుడు ఎంత ఏది వచ్చినా పిజ్జా తినేవాళ్ళు ఉన్నారా లేదా, ఐస్ క్రీమ్ తినేవాళ్ళు ఉన్నారా, చాట్ తిని రోడ్డు మీద తినేవాళ్ళు ఉన్నారా? నేను కూడా అప్పుడప్పుడు చాట్ తింటాను, ఇష్టం. అది మనసు వేరు కదా, మనసు కోరికలు వేరు. అయితే అవి గుర్రాలై పరిగెడితే మాత్రం కంట్రోల్ చేసుకోవాలి, కళ్ళాలు వేసుకోవాలి. కానీ అదర్వైజ్ ఇవన్నీ సామాన్యంగా ఉండే కోరికలు, చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ముచ్చట్లు అంతే. కోరిక అని కూడా అదొక ఎఫెక్షన్ కోరిక అంతే. అది ఒకళ్ళ నుంచి ఒకరికి ఒక కమ్యూనికేషన్, ఒకళ్ళ నుంచి ఒకరికి ఒక ప్రేమ అనేది ఒక కరెంట్ లాంటిది. ఆ ప్రేమ అనేది అన్ని వయసుల్లో కావాల్సింది. కొంతమంది 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఇద్దరు భార్య భర్తలు బతికిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా కావాలి. ఇప్పుడు ఆయన లేవలేరు, ఈవిడ లేవలేరు, అయినా కూడా ఆ భర్త నుంచి ఆమె ఎంతో కోరుకుంటుంది. ఆయన కూడా ఆ భార్య నుంచి అదే ప్రేమను కోరుకుంటారు. అంటే వీళ్ళు వేరు కాదు, ఇద్దరు అర్ధనారీశ్వర్లే, ఒకళ్ళు అయిపోతారు. కొంతకాలం అయ్యేటప్పటికి ఇద్దరు ఒకటే అన్న భావన వచ్చేస్తుంది, రావాలి కూడా. ఈ ఉత్సాహం అనేది అన్ని వయసుల్లో ఉండాల్సిందే. ఇప్పుడు భార్యకి బాగోపోతే ఏమైందో ఆయన పలకరించాలి ఎంత వయసు వచ్చినా సరే. ఇప్పుడు అందరూ పిల్లలు ఉంటారు, ఉండకపోతారు, దూరం వెళ్ళిపోతారు. అలాంటప్పుడు వీళ్ళిద్దరే కదా, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోకపోతే ఇంకెవరు ఉంటారు కదా. కాబట్టి ఇంకా ఎక్కువ అవుతుంది ప్రేమ, ఇంకా ఆ కోరిక అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. నన్ను పట్టించుకోవాలి, ఇద్దరిలో ఒకటేలా ఉంటుంది. ఇంకా 20 ఏళ్ళని మీరు అడిగారు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 75 సంవత్సరాలు కాపురం చేసిన జంట ఉన్నారు. అంటే ఆ రోజుల్లో చిన్న వయసులో పెళ్ళిళ్ళు, అబ్బాయికి 16 17, అమ్మాయికి 12 13 14. సో వాళ్ళు అంత వయసు బతికే ఉంటారు, కాపురం చేస్తూనే ఉంటారు. ఇంకా ఎవరు ఉండనప్పుడు ఏమవుతుంది, ఒకరినొకరే అబ్జర్వేషన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఆయన ఒక నిమిషం కనపడకపోయినా, ఒక నిమిషం పలకరించకపోయినా, ఎందుకు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు పలకరించట్లేదు, ఇక్కడే ఉన్నాను కదా, అటు వెళ్ళిపోతారేంటి అనే భావనలు ఇంకెక్కువ అవుతాయి. ఆ వయసులో ఇంకా ఎక్కువ కావాలి. ఇప్పుడు చిన్న వయసులో మనకి ఎంతోమంది సర్కిల్ ఉంటుంది, పుట్టిన పిల్లలు ఉంటారు, వాటితో నడిచిపోతుంది లైఫ్. ఇప్పుడు నడవదు.
సో కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ ఉంటే లైఫ్ చాలా చాలా భార్యని ఇంకో విషయం లైఫ్ చివరి వరకు అర్థం చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఏ వయసుకి ఆ భావనలు, ఆ కోరికలు, ఆ అభిప్రాయాలు, వ్యక్తులు మారుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు కలిసే ఉంటున్నావుగా, ఆ మార్పు అనేది నువ్వు చూస్తున్నావుగా. చూస్తూ ఉన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే జీవితం గడపాలి. అలానే ఆమె కూడా అర్థం చేసుకోవాలి. ఇద్దరు కలిసి ఉండాలి, తప్పదు కదా. ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ అనేది బ్యాలెన్సింగ్ గా ఉండాలి. అది అవసరం. అది భర్త భార్యని అర్థం చేసుకోవాలి, భార్య భర్తను కూడా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.